అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఒక సోదరిమణి అడిగినటువంటి ప్రశ్న ఇది రంజాన్ నెల కాబట్టి ఈ రంజాన్ నెలలో ఏదో ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఉపవాసం అనేది ఉన్నట్టుంది. ఆ 2-3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత 4వ రోజు 5వ రోజు ఏమనిపిస్తుందంటే అబ్బా దేనికిలే ఉండాల్సింది, అబ్బా నా వల్ల కాదు, నేను తట్టుకోలేను అనే విధంగా అనిపిస్తుంది అనమాట కొందరికి. అటువంటి వాళ్ళు మనకి ఈ మెసేజ్ అనేది పెట్టారు. ఈ సోదరిమణి పెట్టినటువంటి మెసేజ్ ఏమిటంటే, అస్సలాము అలైకుం, నేను ఉపవాసం ఖచ్చితంగా ఉండాలా ఈ రంజాన్ మాసంలో? ఒకవేళ అలా ఉండకపోతే ఎవరికైనా అన్నం పెట్టాలా? నాకు ఆపరేషన్ జరిగింది, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, వాళ్ళని చూసుకునేదానికే సమయం అనేది అయిపోతూ ఉంది, దీని గురించి తెలియచేయండి, ఉపవాసం ఉండాలా అని చెప్పాను కదా. వీళ్ళు రంజాన్ నెల కాబట్టి 2-3 రోజులు ఉంటారు, తర్వాత ఇంకా ఉండలేరు అనమాట. చాలామంది ఉండలేరు, ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉండాలంటే మనిషి నీరసపడిపోతాడు. అయితే వీళ్ళకి ఒక భయం అనేది క్రియేట్ చేస్తారు కొందరు. ఉపవాసం ఉండకపోతే అల్లా నేను నరకంలో వేసేస్తారు అనేటటువంటి విధంగా భయపిస్తారు. కొన్ని రకాల హదీసులు కూడా ఉన్నాయి. ఒకరోజు ఉపవాసం ఉండకపోతే 70 లక్షల సంవత్సరాలు, 70,000 సంవత్సరాలు, 40,000 సంవత్సరాలు ఒక్కరోజు ఉపవాసం ఉండకపోతే నరకంలో వేసేస్తాడు అల్లా అనే విధంగా కొన్ని రకాల హదీసులు ఉన్నాయి. ఇలాగనమాట. ఇలాంటివి చూసి వాళ్ళకి ఏంటంటే ఒక భయం అనేది ఏర్పడిపోతూ ఉంది. ఉపవాసం 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 అనేది. సరే, మనం ఒక ప్రాక్టికల్గా ఆలోచించుకున్నా, మనం ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆకలితో ఉంటే దేవుడికి వచ్చేటటువంటి ప్రయోజనం ఏముంది? అల్లాకి ఏమైనా వస్తుందంటే ఏమీ రాదు. అది అయితే ఈ ఉపవాసం అనేది ఏమిటి? ఈ ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాలా ఉండకూడదంటే ఖురాన్లో కొన్ని రకాల వాక్యాలు ఉన్నాయి. మనకి సూరా బకరా 2వ సూరా 183, 184 ఇటువంటి వాక్యాల్లో మనకి ఉపవాసాల గురించి కూడా మనకి ఉంటుంది. నేను ఖురాన్ గ్రంథం నా దగ్గర ఉండేది, దీంట్లో చదివి వినిపిస్తాను. సూరా బకరా 2వ సూరా 183వ వాక్యం. విశ్వసించిన ప్రజలారా, ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది. విశ్వసించిన ప్రజలారా, ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది. ఏ విధంగా మీకు పూర్వం మీ ప్రవక్తలు అనుసరించిన వారికి కూడా విధించబడిందో, అంటే మన పూర్వీకులకు కూడా ఏ విధంగా అయితే ఉపవాసాలు విధించబడి ఉందో, దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. ఈ ఉపవాసం కొన్ని దినాల వరకే, కానీ మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే ఖురాన్లో స్పష్టంగా తెలియజేస్తున్నాం. అంటే ఈ పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలా. వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణంలో ఉంటే వేరే దినాలలో ఉపవాసాలను పూర్తి చెయ్యాలి. అది ఉపవాసం ఉండే శక్తి కలవారు ఒకవేళ దానిని పాటించలేకపోతే పరిహారం చెల్లించాలి. ఉపవాసానికి పరిహారంగా ఒక పేదవానికి భోజనం అనేది పెట్టాలి. కానీ సహృదయంతో ఎవరైనా ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే, ఇంకా ఎక్కువ, ఒక పూట అని కాదు, ఇంకా ఎక్కువగా కూడా పెడితే అది మీకే మేలు. అయితే మీరు ఈ విషయాన్ని గ్రహించగలిగితే ఉపవాసం ఉండటమే మీకు ఉత్తమమైనది. ఇది 183, 184 వాక్యాల్లో ఇక్కడ అల్లా మనకి తెలియజేసేటటువంటి ఒక విషయం అన్నమాట. ఉపవాసం అనేది మీకోసం విధిగా చేయబడింది. అంటే ఉపవాసాలు అనేది ఉండాలి అని మనకి ఖురాన్ అనేది చెబుతుంది. ఉపవాసాలు అయితే ఉండాలి. మీకు మరియు మీ యొక్క పూర్వీకులకు కూడా ఇది విధిగా చేయబడింది అని కూడా దేవుడు చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఉండాల్సిన అవసరం లేదు. ప్రయాణంలో ఉండేవాళ్ళు లేదా ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఉండలేకపోతే ఎవరికైనా పేదవాడికి అన్నం పెట్టండి, ఒక పూట కానీ, లేకపోతే ఇంకా ఎక్కువ చేస్తే అది మీకే మేలు. ఇది గ్రహించగలిగితే మీకు ఉత్తమమైనది ఉపవాసం ఉండటమే. అంతే, కొందరు డబ్బులు పెట్టలేరు కాబట్టి. అయితే ఇక్కడ ఉపవాసం అనేది అల్లా చెప్పినటువంటి సందర్భం ఏంటంటే, ఇప్పుడు కొందరు ప్రయాణంలో ఉండేవాళ్ళు, ప్రయాణంలో ఉండడం అంటే కేవలం జర్నీ చేసేవాళ్ళనే కాదు, బయటికి వెళ్ళి, ఇప్పుడు ఉదాహరణకి కొందరు బేల్దారి పని చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఉదయం నుంచి సాయంకాలం కష్టపడి పని చేయాలి, చెమట అనేది పోతుంది. వాళ్ళు ఉపవాసం ఉండాల్సినటువంటి అవసరం లేదు. వ్యాధిగ్రస్తులు, ఈ రోజుల్లో సగం మందికి షుగర్ ఉంది. వాళ్ళు ఉపవాసం ఉంటే లో షుగర్ వచ్చేసి హార్ట్ అంటే గుండె కూడా ఆగిపోతుంది, మెదడు కూడా ఆగిపోతుంది అనమాట. గుండె మెదడు 2 ఆగిపోతాయి. ఈ షుగర్ పేషెంట్లు కొందరు ఉండలేరు. ఇటువంటి వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరం లేదు. బలవంతులు, శక్తివంతులు మాత్రం ఉండాలి. ఈ ఉపవాసం ఉండడం వల్ల ఆ ప్రయోజనం ఏమిటి? ఈ ప్రయోజనం ఏమిటంటే, ఇప్పుడు కొందరు యుద్ధానికి పోయేటప్పుడు అక్కడ యుద్ధం 2 రోజులు 3 రోజులు చేయాల్సి వచ్చేది. అక్కడ యుద్ధ సమయంలో వాళ్ళకి ఆకలి అయితే వాళ్ళకి ఏమి కూడా మనకి దొరకదు అప్పుడు యుద్ధ సమయంలో. అలాంటి వాళ్ళకి ట్రైనింగ్గా ఉపవాసం అనేది అప్పుడు కొందరు ఉండేవాళ్ళు. దానికి పూర్వం ఉండేవాళ్ళు కూడా యుద్ధ సమయాల్లో ట్రైనింగ్ కోసం ఒక ఆకలి లేకపోయినా ఎలా తట్టుకోవాలనే దానికి ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు. ప్రవక్తల యొక్క అనుచరులు వాళ్ళందరూ కూడా ఆ సమయాలలో ఉండేవాళ్ళు.
కానీ ఇది అందరికీ కాదు, ప్రయాణంలో ఉండే వాళ్ళకి బలవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేదా ఎవరైనా పేదవాడి ఆకలి తెలుసుకునేదానికి కూడా ఉండవచ్చు. కానీ దేవుడు మనల్ని ఉపవాసం ఉండేదానికి పుట్టించలేదు, నాలుగు ఇచ్చాడు తినేదానికే. మనిషి బ్రతకాలంటే తినాలి. కాకపోతే ఏంటంటే అప్పట్లో కొందరు యుద్ధం చేసేది వాళ్ళు వీళ్ళు కొందరు ఏంటంటే ఉండేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఉపవాసం అనేది ఉండేవాళ్ళు. అది ఇప్పుడు కూడా మీరు ఉండాలంటే ఉండండి, నో ప్రాబ్లం. ఉండలేకుండా ఉండండి. ఇప్పుడు ఈమె చెప్పింది ఏంటంటే, సోదరులారా అందరూ గమనించండి, ఏం చెప్పిందంటే, నేను ఉండలేకపోతూ ఉన్నాను, నాకు భర్త ఉన్నాడు, ఆపరేషన్ జరిగింది, పిల్లలు ఉన్నారు, ఉండలేకపోతున్నాను. ఇటువంటి వాళ్ళకి కూడా దేవుడు ఖురాన్లో చెప్పాడు. అంటే వీళ్ళందరూ దేవుణ్ణి ఒక శత్రువుగా చేసేసారనమాట. అంటే ఉపవాసం ఉండకపోతే నరకంలో చేస్తా, తీసుకొని వెళ్ళిపోతా అని, అంటే వీళ్ళు కొందరు ఈ విధంగా రాంగ్గా ప్రీచింగ్ చేస్తుంటారు అన్నమాట, చెప్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళ కోసం ఖురాన్లో అలా స్పష్టంగా అయినటువంటి వాక్యం, అద్భుతమైనటువంటి వాక్యం కూడా చెప్తాడు. ఖురాన్లో సూర బకరా 286 వాక్యం చివరి వాక్యంలో ఒక మాట ఉంటుంది, తీస్తున్నాను. 286 వాక్యంలో, ఏ ప్రాణిపైన అల్లా దాని శక్తి సామర్థ్యాలకు మించినటువంటి బరువు బాధ్యతలను మోపడు. ఇది ఏ ప్రాణికి కూడా దేవుడు తన శక్తి సామర్థ్యానికి మించినటువంటి భారాన్ని మోపడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఉపవాసం ఉండలేకపోతే అంతే. ఉండేవాళ్ళు ఉంటారు, ఉండలేకపోతే దేవుడు ఆ శక్తికి మించిన భారాన్ని మోపడు. దాంట్లోనే చెప్తాడనమాట. దాంట్లోనే ఇంకా ఒకటి చెప్తాడు. మొత్తం చదువుతా, వాక్యం మొత్తం చదువుతా. ఏ ప్రాణిపైన కూడా అల్లా తన శక్తి సామర్థ్యాలకు మించినటువంటి బరువు పద్ధతులు మోపడు. తను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాన్ని, తను కూడబెట్టినటువంటి పాపానికి దుష్ఫలితాన్ని ప్రతి వ్యక్తి అనుభవిస్తాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండండి. ఇక్కడ సొల్యూషన్ కూడా చెప్పాడు. ఒకవేళ ఉండలేనటువంటి వారికి ఇక్కడ దువా చేసుకోమంటున్నాడు. ఉండలేకపోతే మీరు గమ్ముగా కాదు, ఉండలేకపోతే ఏదైనా మీరు పని చేయలేకపోతే ఈ విధంగా చేయండి. మా ప్రభు మా పొరపాట్లను, మా వల్ల జరిగేటటువంటి తప్పులను పట్టుకోకు, రేపు ప్రళయం రోజున పట్టుకోకు. ఆ స్వామి మాకు పూర్వం వారిపై మోపినటువంటి, మా పూర్వ ప్రజలపై మోపినటువంటి భారాన్ని మాపై మోపకు. ప్రభు ఏ బరువును మోసే శక్తి మాలో లేదో దానిని మాపై పెట్టకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు, నీవు మా రక్షకుడవు అని ఇక్కడ అల్లాతో దువా చేసుకోమంటున్నాడు. ఒకవేళ మనం ఉండలేము, ఏదైనా చేయలేము, ఓ ప్రభు మా పూర్వీకుల పైన మోపినటువంటి భారాన్ని మా మీద మోపకు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని పట్టుకోకు, మమ్మల్ని తప్పుల్ని పట్టుకోకు, మమ్మల్ని తప్పులను అడక్కు, మమ్మల్ని క్షమించు దేవుడా, అల్లా క్షమించు చెప్తున్నాడు. దేనికి భయపడాల్సిన అవసరం ఏముంది? ఉపవాసం ఉండలేకపోండి, దానికి దేవుడు ఏమైనా చెప్పాడా? దువా చేసుకోమంటున్నాడు. క్షమించు దేవుడా, క్షమించమంటే క్షమిస్తాడు దేవుడు. నీ ఉపవాసం లేకపోవడం వల్ల ఏమైనా దేశానికి ఏమైనా నష్టమా? మీ కుటుంబానికి ఏమైనా నష్టమా? దేవుడికి అల్లాకి ఏమైనా నష్టమా? ఇస్లాం సమాజానికి ఏమైనా నష్టం? ఏమీ లేదు. అది మీరు ఉండలేకపోతున్నారు. ఖురాన్లో స్పష్టంగా దేవుడు ఏం చెప్పాడు? వ్యాధిగ్రస్తులు ఉండలేరు. ఇప్పుడు ఎంతో చెప్పే కదా, షుగర్ పేషెంట్లు ఉంటారు, ఎంతోమంది ఎన్నో రకాల పేషెంట్లు ఉంటారు, ఉండలేరు. వ్యాధిగ్రస్తులు ఉండాల్సిన అవసరం లేదు. ప్రయాణంలో ఉండేవాళ్ళు అంటే కేవలం జర్నీ చేసేవాళ్ళనే కాదు. ఇప్పుడు చెప్పారు ఎంతోమంది కూలి పని బయలుదేరి పనులకు పోతున్నారు, మూటలు మోసేటటువంటి పనికి పోతున్నారు, వాళ్ళు కూడా ఉండలేరు. మొన్న ఒక అతను షమి క్రికెట్ ప్లేయర్, షమి తెలుసు కదా మీకు, ఆ క్రికెట్ ప్లేయర్, మంచి బౌలరు, మంచి పేస్ అనేది వేస్తాడు, మంచి సీమ్ బౌలరు. అతను ఇండియాకి మ్యాచ్ జరుగుతుంది. ఇండియాకి మన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ జరుగుతూ ఉంటే, రంజాన్ నెల కాబట్టి అతను ఏదో కూల్ డ్రింక్ తాగుతూ ఉంటే ఒక ముఫ్తీ మౌలానా వచ్చి, తను హరాం కర్దాలే, తప్పు చేసేసాడు, నరకంలో వేసేస్తాడు, తప్పు, ఈ టైంలో తాగకూడదు, నువ్వు ఎవరో చెప్పేదానికి దేవుడు ఏమైనా చెప్పాడు? అతను ఒక దేశం కోసం ఆడుతున్నాడు. అతను ఉపవాసం ఉండి అట్టుగానే బౌలింగ్ అనేసి ఆ చెమట ఎంత ఉంది, దుబాయ్లో ఆడుతున్నది వాళ్ళు ఎంత చెమట ఉంటుంది అక్కడ, అయిపోతాడు ఇంకా. అంటే ప్రాణం పోవాలైతే. ఇక్కడ దేవుడు చెప్పాడు. ఇట్లాగేంటంటే అజ్ఞానులు కొందరు ఏంటంటే పెద్ద సెలబ్రిటీలను కూడా టార్గెట్ చేస్తారనమాట. తప్పు. ఏ ప్రాణిపైన తన శక్తికి మించినటువంటి బరువును దేవుడు మోపడు, ఉండలేడు. దేవుడు ఉండలేనప్పుడు ఏం చేయాలా? అప్పుడు యుద్ధ సమయాల్లో కూడా ఉపవాసాలు ఉండేవాళ్ళు. ఒకవేళ ఉండలేరు, యుద్ధం చేసే శక్తి లేదు, ఉండలేరు, ప్రయాణంలో ఉంటారు, ఆరోగ్యం బాగలేకుండా ఉంటారు, ఓ దేవుడా మమ్మల్ని క్షమించు, మా పూర్వీకుల పైన మోపినటువంటి మరణం మా మీద మోపకు, నువ్వు రక్షకుడువు, నువ్వు కరుణించేవాడివి, దువా చేసుకో చెప్తాడు కదా ఖురాన్లో. క్షమించు, మమ్మల్ని పట్టుకోకు, నేను ఉండలేను, నాకు బిడ్డలు ఉన్నారు, నేను ఉండలేను, నాకు భర్త ఉన్నాడు, నేను ఉండలేను, నేను కూలి పనికి పోవాలా, నేను ఉండలేను, నేను ఒక మ్యాచ్ ఆడాలా దేశం కోసం, నేను ఉండలేను, క్షమించు దేవుడా, క్షమించు, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని పట్టుకోకు, దువా చెప్పాడు కదా.
అయితే ఇవన్నీ ఏంటంటే ఖురాన్ నాలెడ్జ్ అనేది లేక ఖురాన్ని అసలు సామాన్యమైనటువంటి ప్రజల్ని పట్టుకోనియకుండా పట్టుకోకూడదు, తాగకూడదు, ఖురాన్ని పట్టుకోకూడదు, కిబ్లా వైపుకే తిరగాలి, ఖురాన్ని 2 చేతులతో తాగకూడదు, చెప్పులు వేసుకొని తాగకూడదు, పూనుకొని చదువుకోకూడదు, కూర్చొని చదువుకోకూడదు, ఇదంతా మీకు అర్థం కాదు అని ఖురాన్ని దూరం చేసేశారు. ఖురాన్ మీ దగ్గర ఉంటే మీకు కూడా ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయన్నమాట. ఇది సోదర మహాశల ఇది. కానీ ఖురాన్ని సామాన్య ప్రజలకు దూరం చేశాడు. ఖురాన్లో 54వ అధ్యాయం 22వ వాక్యంలో ఈ ఖురాన్ని మీరు అర్థం చేసుకునే దానికి సులభతరం చేశామని స్పష్టంగా ఖురాన్లో అలా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఖురాన్ అనేది చదివేదానికే ఇచ్చాడు. వీళ్ళు చదువుతారు, ప్రతి నమాజ్లో కూడా ఖురాన్ని చదువుతారు. అర్థమవుతుందా? అరబీలో చదువుతారు. మనకు అరబీ వచ్చా? మనకు అరబీ రాదు, మనకు వచ్చేది తెలుగు వచ్చు. ఆ తెలుగులో చదవాలా, తెలుగులో చదివి వినిపిస్తే మనకి ఇవన్నీ తెలుస్తాయి. ఎవరు ఉపవాసం ఉండొచ్చు, ఎవరు ఉపవాసం ఉండకూడదు, ఎవరు ఉపవాసం ఉండేవాళ్ళు. ఏంటంటే సూర్య బకరా మొత్తానికి యుద్ధానికి సంబంధించినటువంటి మాటలు, అంటే ఇక్కడ పర్టికులర్గా హజ్జుకు సంబంధించినటువంటి హజ్జు దినాలకు సంబంధించినటువంటివి మనకు వస్తాయన్నమాట. అప్పట్లో కాలంలో ఏంటంటే ఒక మనుషులు ఉపవాసాలు ఉండి ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు. ఉపవాసాల వల్ల కొన్ని రకాల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు ఒకరు సిగరెట్ తాగుతూ ఉన్నారనుకోండి, అంటే ఉదాహరణకు చెప్తున్నా, ఇప్పుడు అలవాటు పోద్ది అనమాట. ఉపవాసాలు ఉండడం వల్ల ఏంటంటే ఇటువంటి చెడు అలవాట్లు కూడా పోతాయి. ఒకసారి తబ్లిగ్ జమాత్కు ఒక అతను పోతూ ఉన్నాడు. ఒకవేళ యాక్చువల్గా ఏంటంటే జమాతులకు పోవాలి, భార్య బిడ్డల్ని తల్లిదండ్రులను వదిలేసి మీరు ఇన్ని నెలలు ఇన్ని రోజులు మీరు వెళ్ళండి అని ఖురాన్లో ఎక్కడా కూడా లేదు. కానీ అతను వెళ్ళడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలను నేను గమనించాను. అతను సిగరెట్ తాగుతున్నాడు, మానేశాడు, చెడు అలవాట్లకు దూరం అయ్యాడు అనమాట. అట్లా జమాతులకు పోవడం వల్ల ఓకే ఇది కూడా ఒక రకమైన మేలే కదా అని చెప్పి ఓకే ఐ ఆమ్ యాక్సెప్టెడ్ ఓకే. అట్లాగేంటంటే ఉపవాసాలు ఉండడం వల్ల కొన్ని చెడు అలవాట్లు, ఇప్పుడు మనిషి కొందరు డైటింగ్ చేసినట్టు ఉంటుంది అనమాట. అంటే కొందరు లావుగా ఉంటారు, సన్నంగా అయ్యేదానికి. ఇటువంటి వాళ్ళు కూడా ఉపవాసాలు అనేది పనికొస్తాయి. ఇటువంటి వాళ్ళకి పనికొస్తాయి. ఈ ఉపవాసం ఉండడం వల్ల మనకి ఏమైనా ఆరోగ్యం అంటే కొందరు గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, కొందరికి ఏదైనా ఆకలితో ఉంటే కొన్ని రకాల ఆరోగ్యం ఉంటే వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. శక్తి సామర్థ్యాలు ఉండేవాళ్ళు ఉండండి, నో ప్రాబ్లం. లేకపోతే దేవుడు దువా చేసుకోండి, దేవుడా నేను ఉండలేను అని. పరిహారం ఉంది, ఒకవేళ ఏదైనా పరిహారం, ఒకరికి అన్నం పెట్టండి, ఒకరికి ఏదైనా ఆర్థికంగా సహాయం చేయండి, ధన సహాయం అనేది చేయండి. ఒక పూటనే కదా, ఇంకా ఈ డబ్బులు ఉంటే ధన సహాయం చేయండి, ఏముంది, అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఎందుకోసం ఏంటంటే భయం వద్దు. ఏమండి మా అక్కడ కొందరికి డబ్బులు ఇచ్చేదానికి కూడా డబ్బులు లేవండి అంటే దేవుడు చెప్పాడు కదా, దువా చేసుకోండి, క్షమించమని చెప్పి అడగండి, అంతే, నో ప్రాబ్లం. దీని గురించి భయపడవద్దు. ఉపవాసం నేను ఉండలేకపోతున్నాను భయపడవద్దు. ఉపవాసం లేకపోతే దేవుడు తీసుకొని వెళ్ళి నరకంలో వేసేస్తాడు అనేది ఏమీ లేదు. అక్కడ ఏంటంటే ఒక యుద్ధం చేసేటప్పుడు ఆ యుద్ధ కాలంలో మనుషులు కావాల్సి వచ్చేది, వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చేది. ఎందుకంటే మనం ఒక మంచి పనులకు ఎవరైనా పిలిచినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే మంచి పనులకు ఎవరైనా పిలిచినప్పుడు మీరు వెళ్ళండి అని దేవుడు చెప్తున్నాడు. అట్లా మంచి పనుల కోసం ఎవరైనా పిలిచినప్పుడు మనం మంచి చేసేదానికి మనం పోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ కూడా లేదు. ఎందుకోసం ఏంటంటే ఒకవేళ మీరు ఉన్నా లేకపోయినా దేవుడు మిమ్మల్ని దీని గురించి పట్టుకొని నేను నరకం వేసేస్తాను, ఉపవాసం లేకపోతే నేను తీసుకుపోయి జహనం మీద అల్లాలతాం అని ఎక్కడ కూడా చెప్పడం లేదు. ఎందుకోసం ఏంటంటే భయం వద్దు. నిశాంతిగా నిర్భయంగా ఉండండి, దేవుడితో దువా చేసుకోండి. దేవుడు కరుణించేవాడు, దేవుడు రక్షించేవాడు, దేవుడు మనల్ని కాపాడేవాడు. మమ్మల్ని మా తప్పుల్ని పట్టుకోకు, క్షమించి దేవుడు అంటే దేవుడు క్షమిస్తాడు. దేవుడికి నచ్చదు ఏంటంటే దుర్మార్గంగా ఉండకూడదు, ఇతరులని తప్పుగా తిట్టకూడదు, ఇతరులని దూషించకూడదు, ఇతరులని కొట్టకూడదు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పకూడదు, ఇతరుల మీద నిందలు మోయకూడదు, ఇతరులను మోసం చేయకూడదు. ఇటువంటి చేస్తే దేవుడు నరకంలో వేస్తాడు. కానీ ఇవన్నీ చిన్న ఏదైనా ఉపవాసం ఉండలేదని దీన్ని పట్టుకోవడం అనమాట. ఇది సోదర మీరు అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇదంతా కూడా నేను వివరించి మీకు ఖురాన్ తీసి నేను మీకు చెప్తూ ఉన్నాను. సోదర మాస్టర్, ఇటువంటి మరింత సమాచారం మీకు కావాలంటే ఖురాన్లో వాక్యాలు ఇంకా చెప్పాలంటే నాకు కూడా ఏంటంటే నేను మీకోసం ఎంత టైం తీసుకుంటూ ఉన్నాను అనమాట. మీకోసం ఇదంతా చేసి టైం తీసుకొని మీకోసం నేను చెప్తూ ఉన్నాను. దీంట్లో యూట్యూబ్ ద్వారా మనకి ఏంటంటే అసలు అంత ఇన్కమ్ అనేది ఏమీ కూడా ఉండదు. ఎందుకోసం ఏంటంటే ఇటువంటి మరిన్ని వీడియోలు మళ్ళీ తీయాలంటే, ఇంకా మీకు మంచి సమాచారం కావాలంటే ఇక్కడ నేను గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇస్తాను. మీకు తోచినటువంటి ఆర్థిక సహాయం అనేది మీరు చేసేటువంటి మరిన్ని వీడియోలు తీసేదానికి నాకు ఇంకా మీరు ప్రోత్సాహకరిస్తే ఇంకా మరిన్ని వీడియోలు అనేది ఇన్షాల్లా నేను తీస్తాను. ఇన్షాల్లా మీరు కూడా మీకు తగినటువంటి సహాయం అనేది మీరు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.